అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే కృష్ణకుమారి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం అందరం సెలబ్రేట్ చేసుకుంటాము. అచీవ్మెంట్స్ ఏమున్నాయో దాని గురించి చెప్పుకుంటాం. కానీ మనం ఎంత రోజు రోజుకి వీటి గురించి మాట్లాడుకున్నా కూడా ఎక్కడో అక్కడ అంటే ఎక్కువ అవుతూ ఉన్నాయి. లైక్ అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, మనం రీసెంట్గా చూసుకుంటే ఒక రిమోట్ ఇన్సిడెంట్ మీద నిన్నగాక మొన్న, అండ్ పొద్దున్నే చూస్తే ఒకటి వరకట్నం కేసు కింద ఒక హస్బెండ్ను ఆడబడుచు కలిసి ఒక వదినని చంపేశారు. ఇలాంటివి మనం రోజు రోజుకి చూస్తూనే ఉన్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే జనాభా పెరుగుతుంది. దానికి తోడు మనుషుల్లో చట్టాన్ని గౌరవించాలి, అసలు చట్టాన్ని తెలుసుకోవాలని కూడా మనుషులు అనుకోవట్లా. కానీ చట్టం తెలియాల్సిన అవసరం లేదుగా ఒక మనిషిగా ఉండటానికి. లా నథింగ్ బట్ కామన్ సెన్స్. ఒక మనిషికి ఒక కామన్ సెన్స్ పనిచేస్తుంది, ఇది నేను చేయొచ్చా చేయకూడదా అని. కానీ ఆ కామన్ సెన్స్ పనిచేయని పరిస్థితిలోకి ఎందుకు మనుషులు వెళ్తున్నారు అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. అలా అవ్వడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు ఉన్నాయి, సామాజిక కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ముఖ్యంగా ఉన్నాయి. అలాగే మీడియా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇన్ని రకాల కారణాలతోటి మనిషిలో మానవత్వం మాయమవుతుంది. ఇంకా అసలు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మానసిక కారణాలు కూడా. మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగలేదు. మనుషుల ఆరోగ్యం బాగలేకపోతే, మానసిక ఆరోగ్యం బాగోకపోతే సమాజం మానసిక ఆరోగ్యం కూడా బాగోనంటే లెక్క. ఏ ఘటనకు చూసినా సరే మనము భావోద్వేగాలు అదుపు లేకపోవటము, స్వార్థం పెరిగిపోవటము, అలాగే ఒక హింసాత్మకమైన మానసిక స్థితికి మనిషి చేరటము, ఇలాంటి ఘటనలన్నీ జరగటానికి కారణం. ఒక్కొక్క దానిలో ఇప్పుడు మనం రిమోట్ అన్నాము. ఈ రిమోట్ అన్నదానికి నేను కొంచెం విభేదిస్తా. రిమోట్ ఒక కారణం కావచ్చు, కానీ అది ఒక్కటే కారణం కాదు. ఇప్పుడు మనం రిమోట్ అని మాట్లాడుతుంటే మిగతా అన్నీ కప్పడిపోతున్నాయి. అసలు మాట్లాడుకోవాల్సిన విషయాలు, వాళ్ళకి భావోద్వేగాల మీద అదుపు లేదు ఒకటి, రెండోది డబ్బు పిచ్చి కూడా ఉంది. క్లియర్ కట్ కనిపిస్తుంది అక్కడ. ఇద్దరు టీవీ చూస్తుంటే రిమోట్ కోసం గొడవ పడ్డారు. గొడవ పడటంతో భర్త బయటికి వెళ్ళాడు. కంటిన్యూస్గా ఒక 17 సార్లు ఏమో ఫోన్ చేసిందంట. రాకపోయేసరికి సూసైడ్ చేసుకుంది. అంటే ఏంటన్నట్టు ఇక్కడ పేషెన్స్ లెవెల్స్ తగ్గినట్ట, లేకపోతే అసలు ఏంటి అసలు? అదే పేషెన్స్ లెవెల్స్ తగ్గినాయి. సంయమనం కోల్పోతున్నారు మనుషులు. అలాగే భావోద్వేగాల మీద అదుపు ఉండట్లేదు. కానీ ఈ రెండు ఒక రకంగా కెటలిస్ట్ లాగా పనిచేస్తున్నాయి, ఒక ఉత్ప్రేరకం లాగా పనిచేస్తున్నాయి. కానీ అసలు కారణం వేరే ఉంది. అక్కడ డబ్బు కారణం ఉంది. వాళ్ళ మదర్ చెప్తున్నారు. పైగా ఇప్పుడు వీళ్ళు పెళ్ళికి ముందు తెలుసు ఒకరికొకరు, పెళ్ళికి ముందు ఉన్నట్లు పెళ్లి తర్వాత ఉండట్లేదు. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు ఉండట్లేదు, కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు ఉండట్లేదు. కానీ ఈ ఉండకపోవడానికి ఆన్ ద టాప్ ఆఫ్ ఇంకొక సమస్య ఏమొస్తుంది? ఆర్థిక కోణం వస్తుంది. ఖచ్చితంగా చదువుకున్న అమ్మాయి నెల లక్షలు సంపాదిస్తుంది, అయినా కానీ భార్య తరఫు నుంచి ఆస్తిని కోరడం అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. అంటే అది వాళ్ళ జన్మ హక్కులాగా ఫీల్ అవుతున్నారు. ఆస్తి ఆ అమ్మాయికి వస్తుంది, ఆ అమ్మాయి పేరుతో ఉంటుంది. ఇతని పేరుతో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఇతను మాట్లాడిందే గనక వాస్తవం అయితే అతను చాలా గజిబిజి మనిషి అని అర్థమవుతుంది. ఈ గజిబిజి మనిషి పక్కన మంచి మనిషి ఉన్నా వీళ్ళు గజిబిజి అయిపోతారు కొన్ని రోజులకి. మరి భావోద్వేగాల సంగతి ఇంక చెప్పక్కర్లే. అలాగే ఇప్పుడు భర్తను ఆడబడుచు కలిసి చంపేశారంటున్నారు. అది డబ్బు కోసం చంపేశారా, లేకపోతే వాళ్ళ మానసిక వికృత కోణంతో చంపేశారా? నేను విన్నది ఏంటంటే, ఆడబడుచు ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందంట. సో ఈమెకి తెలిసిందని చెప్పి ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని చంపేశారన్నారు. అందులోనూ అమ్మాయి మూడో భార్య. అసలు ఈ అమ్మాయి తల్లిదండ్రులు లేని అమ్మాయి అని తెలుసుకునే ఆ అమ్మాయిని చాలా తెలివిగా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ ట్రాప్లో ఈ అమ్మాయి పడింది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మేము ఎట్లన్నా ఉంటాము, మా తమ్ముడు నేను ఎట్లన్నా ఉంటాము, ఈమె ఇంట్లో ఉండాలి అంతే.
ఈమె పాత్ర ఏంటి? ఒక భార్యగా వంట చేసి పెట్టాలి, ఇల్లు చూసుకోవాలి, పైగా ఆడపడుచుని కూడా చూసుకోవాలి. ఇవన్నీ సరిపోయినట్లు ఇంకా అతని అవసరాలకి ఆమె ఒక రోబోలాగా ఉండాలి తప్పితే ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. ఈ ఎక్కువ తక్కువ ఆ అమ్మాయి మాట్లాడే పరిస్థితి ఉంటది అనే ఒక అనుమానం వాళ్ళకు ఉంటది. జనరల్‌గా ఎవరన్నా ఒక అమ్మాయి తల్లి, తండ్రి, కుటుంబం ఉన్న అమ్మాయిని తీసుకొని వస్తే అలా అమ్మాయి ధైర్యంగా మాట్లాడగలుగుతది, ఎదిరిస్తది అనే ఒక దీంతోటే వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చుకున్నారు. ఫస్ట్ ఒక భార్యని చేసుకున్నాడు. ఆమెను చంపేశారు ఇట్లాగే. తర్వాత ఇంకొక ఆమెను చేసుకుంటే ఆమె వెళ్ళిపోయింది. మరి ఈ గతం ఈ అమ్మాయికి తెలీదు. వాళ్ళిద్దరిని చూస్తుంటేనే అతను కొంచెం ఏజ్డ్‌గా అనిపిస్తున్నాడు ఆమె పక్కన. మరి అవన్నీ అర్థం చేసుకుని వాటి కారణాలు వెతికి ఈమె తరఫున ఎంక్వైరీ చేసేవాళ్ళు మాత్రం ఎవరున్నారు ఆవిడకి? అది అలా చూస్ చేసుకున్నాడు. అదే వాళ్ళు వాళ్ళకొక రోబో కావాలి. కానీ ఈ రోబో చెప్పిన పని చేయకోకుండా ఎక్కువ మాట్లాడుతుంది. అందుకని పంపించేశారు. అంటే ఒక రకంగా మనుషులు సాటి మనిషిని ఎంత హీనంగా చూస్తున్నారో, మరి చట్టానికి దొరకకుండా ఎలా జాగ్రత్త పడాలనుకున్నారో, అంటే వీళ్ళకి అన్ని తెలివులు పనిచేస్తున్నాయి. అందుకని ఇట్లాంటి వాళ్ళు డేంజర్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఉన్నారు హత్యలు చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతున్నారు. వీళ్ళు ఆ కేటగిరీ కూడా కాదు. వీళ్ళు చట్టంలో లొసుగులు ఉపయోగించుకొని అన్నీ తెలుసుకుని ఎట్లా బయటపడాలి అనేది కూడా ప్లాన్ చేసుకుని, ఇది చాలా కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్. అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్కలాగా ఉంటున్నాయి కారణాలు. కానీ యాతావాత చూసుకుంటే గనక ఇక్కడ చాలా సందర్భాల్లో బలవుతుంది మహిళ. కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం వరంగల్ డాక్టర్ ఇష్యూ తీసుకున్నాం. ఆ డాక్టర్ ఇష్యూలో మరి ఆ మహిళది చాలా తప్పు. ఆమె అసలు అట్లా చేసి ఉండాల్సింది కాదు. పైగా ప్రేమ వివాహం అంటున్నారు. అంటే అక్కడ కూడా ఒక రకంగా ఏంటంటే మనిషి లేడు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆమె ఏదో ఊహించుకొని వచ్చింది. అతని ప్రేమ. డాక్టర్స్ జనరల్గా బిజీ లైఫ్ ఉంటుంది. మరి అతను లోపల ఆమెను ఏమన్నా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటున్నాడా? ఇప్పుడు పూర్తిగా మనము ఒక్కరిదే. ఇప్పుడు కొంతమంది నోటోరియస్ క్రిమినల్స్ ఉన్నారు. ఆ నోటోరియస్ క్రిమినల్స్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోక్కర్లా. ఇప్పుడు ఈ అన్నాను ఆ భర్త ఆడబడుచు కలిసి వాళ్ళు నోటోరియస్. ఎందుకంటే ఆరుతేరిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రిమోట్ గొడవ ఇవేంటి అంటే వీళ్ళకి అసలు ఎట్లా తప్పుకోవాలో కూడా అంత ప్లాన్డ్ కాదు. ఇప్పుడు ఆ డాక్టర్ వైఫ్ విషయంలో ఆ జిమ్ ట్రైనర్ పరిచయం అవ్వకపోతే గనక ఇది జరిగేదే కాదు. అంటే నేనేదో స్త్రీలను వెనకేసుకొస్తున్నానని కాదు. ఒక నేరం చెయ్యాలి అంటే ఒక 4-5 వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ జనరల్గా ఇవాళ ఉన్న సొసైటీలో పురుషుడికే ఉంటుంది. ఒక్కొక్కసారి స్త్రీలు కూడా వాళ్ళకి కలుస్తుంటారు. లేదు ఒక స్త్రీయే అనుకుంటే కూడా ఆ స్త్రీకి తోడొచ్చేది పురుషుడే. ఒక్క పురుషుడు ఒక నేరం చేయగలుగుతాడు. కానీ కేవలం స్త్రీ ఒక్కటిగా ఒక నేరం చెయ్యాలి అంటే మటుకు అవ్వదు. అంటే ఇంకా అంతటి ఈ మొత్తం వ్యవస్థలన్నీ మేనేజ్ చేయగలిగిన పరిస్థితిలో స్త్రీ వెళ్ళిందని అయితే నేను అనుకోను. అందుకే నేను ఎంతో కొంత స్త్రీ పక్షపాతనని అంటూ ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం తీసుకున్నా కూడా ఎక్కువ లేడీస్ మీదే ఎక్కువ చూస్తున్నాం మనం. అంటే ఇవి జరుగుతున్నాయి, మగవాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. బట్ చాలా తక్కువ జరుగుతున్నాయని చెప్పచ్చు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే పురుషుడు తప్పించుకోగలుగుతాడు, స్త్రీ తప్పించుకోలేకపోతుంది. అది అందుకోసం మనము ఇవాళ ఉన్న క్రైమ్ చేయగలగడానికి ఉన్న అవకాశాలు కూడా మనం చూసుకోవాలి. అంటే అన్ని వైపుల నుంచి చూసి కాంప్రహెన్సివ్గా చూసి మనం ఒక మాట మాట్లాడగలగాలి. అంతేగాని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కొత్త పిచ్చిగాళ్ళు కొంతమంది తయారయ్యారు. స్త్రీ మహిళా కమిషన్ ఉన్నట్టే పురుష కమిషన్ ఉండాలి, ఇలా రకరకాలు మాట్లాడుతున్నారు. అది వాదనకి నిలబడే విషయం కాదు. ఇప్పుడు అతుల్ సుభాష్ కేసు చూసాం. అతను చదువుకున్నాడు, పైగా ఆర్థికంగా అతనికి వెసులుబాటు ఉంది, చట్టం అంటే అవగాహన ఉంది. అవగాహన ఉండి తీరాలి లెక్క అయితే.
అంటే ఎందుకంటే కేసుల్లోకి వెళ్ళాడు కాబట్టి లాయర్లైనా అవగాహన ఇస్తారు. అయితే మరి అలాంటప్పుడు అతనికి ఉన్న అవకాశాలని చట్టము ప్రతి మనిషికి అవకాశాలను ఇస్తుంది. స్త్రీలకి ఉంటాయి అవకాశాలు, పురుషులకి ఉంటాయి. కానీ స్త్రీలు ఎందుకు అందిపుచ్చుకోలేరు అంటే వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేయలేరు ఒకటి, వాళ్ళ దగ్గర ఆదాయ వనరులు ఉండవు, పైగా అప్పటికే ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఈ పిల్లల్ని సంజాయించుకొని ఈ కోర్టు కేసులు, మళ్ళీ ఉద్యోగం చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి అంటే స్త్రీ వల్ల కాదు. అదే పురుషుడు అనుకోండి, వాళ్ళకి పిల్లల్ని పెంచే అవసరం ఉండదు, భార్య దగ్గరే ఉంటారు, మ్యాక్సిమం భార్యలే ఉంచుకుంటారు పిల్లల్ని. అలాగే ఉద్యోగం ఉంటుంది, అంటే ఫైనాన్షియల్గా వెసులుబాటు ఉంటుంది, ఏ టైం అంటే ఆ టైం వెళ్ళి మాట్లాడగలుగుతారు. మరి ఇన్నున్నప్పుడు అతుల్ సుభాష్ ఎందుకు ఆ అవకాశాలని ఎందుకు వినియోగించుకోలేదు అంటే కొంతమంది వ్యక్తులకి సెల్ఫ్ విక్టిమైజేషన్ ఉంటుంది. ఇది జనరల్గా లేడీస్కి ఎక్కువ ఉంటుంది. అవునవును, సెల్ఫ్ విక్టిమైజేషన్. అరే నన్నే అన్నేస్తున్నారు, నన్నే ఏదో చేసేస్తున్నారు అని. కానీ దురదృష్టవశాత్తు వేళ పురుషుల్లో కూడా అది ఎక్కువైంది, సెల్ఫ్ విక్టిమైజేషను. నేనే ఎక్కువ బాధలు పడుతున్నాను, ఏంటి అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. అతను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అతని విషయంలో. కానీ అతను చనిపోయిన దాని విషయంలో నాకు ఏమాత్రం సెకండ్ థాట్ లేదు. ఒక వ్యక్తికి చనిపోవాల్సిన అవసరం రావటం అనేది చాలా దురదృష్టకరం. అతను చనిపోయి ఉండాల్సింది కాదు, కానీ అతను అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోరాడి గెలిచి ఉండవలసిందే. ఇప్పుడు ఒక భార్య పోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఏమవుతుంది? ఇప్పుడు నా బిడ్డను చూసి చాలా రోజులైంది అన్నాడు, అది నిజంగా అది ప్యాథటిక్ కండిషను. కానీ చైల్డ్ కస్టడీ వేసుకోవచ్చు. చైల్డ్ కస్టడీ వేసుకొని విజిటింగ్ రైట్స్ ఉంటాయి. చైల్డ్ కస్టడీ పూర్తిగా ఇవ్వకపోవచ్చు, కానీ విజిటింగ్ రైట్స్ ఉంటాయి, వెళ్ళి చూడొచ్చు. ఆ అమ్మాయి కానీ అది డినై చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆమెకు శిక్ష పడుతుంది. మరి అలాంటప్పుడు అది ఎందుకు అంటే నేనేమంటా అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు చదువుకుని ఉద్యోగాలు అయితే తెచ్చుకుంటున్నారు, కానీ ఐక్యూ ఉంటుంది కానీ ఈక్యూ ఉండట్లా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండట్లేదు అసలు. దీనివల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ఇప్పుడు ఒకటండి, మనకు అవునన్నా కాదన్నా ఒక పురుషుడు ఒక స్త్రీ ఉంటేనే బ్యాలెన్స్ ఉంటుంది. ఒక స్త్రీ వల్ల ఏది కాదు, ఒక పురుషుడి వల్ల ఏది కాదు. ఒక బ్యాలెన్స్ నడవాలి సమాజంలో అయినా, ఒక ఇంట్లో అయినా, అంటే ఒక ఆఫీస్ అయినా సరే ఆ బ్యాలెన్స్ ఉండాలి అంటే ఇద్దరు ఉండాలి, అమ్మాయి ఉండాలి, అబ్బాయి ఉండాలి. అందుకని కాకపోతే ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడున్న జనరేషన్ పెళ్లి చేసుకోవడానికి భయపడిపోతున్నారు. అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎలా పెళ్లి చేసుకున్నా కూడా ఎలాగూ విడిపోతాం కదా, ఎలాగూ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అసలు పెళ్ళి అనే కాన్సెప్టే వద్దంటున్నారు ఇప్పుడున్న జనరేషన్. అసలు ఎందుకు అట్లా అదే ఇట్లాంటి కేసులు చూసి అరకొర తెలివితేటలతోటి ఇప్పుడు చదివేస్తే ఉండమతి పోయింది అంటారు కదా, అలా అయ్యారు ఇప్పుడు వీళ్ళు చూసి. ఎందుకంటే ప్రతి వ్యక్తి మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, సవాళ్ళ వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, మారాల్సిన అవసరం ఉంటుంది. ఈ మారటానికి ఇష్టం లేని వ్యక్తులే ఈ విధంగా రిజిడ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవాళ కాలం ఎలా ఉంది అంటే స్త్రీ ఇవాళ ఒక ఎంపవర్మెంట్ కండిషన్లోకి వస్తుంది నెమ్మదిగా, కానీ ఆ స్త్రీని అలా చూడటానికి చాలామంది పురుషులు ఇష్టపడట్లేదు. ఆర్థికంగా తనకి తోడ్పాటునిచ్చేందుకు భార్య ఉద్యోగం చేయాలి, పిల్లల్ని చదివించడానికి భార్యకి చదువు వచ్చి ఉండాలి, ఓకే. కానీ ఈ రెండు మాత్రమే ఎందుకుంటాయి? వాళ్ళేం రోబోలు కాదు కదా. మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేసామో ప్రోగ్రామింగ్ ప్రకారమే ఉండటానికి వాళ్ళు రోబోలు కాదు కదా. వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి ఒక మెదడు ఉంటుంది. కానీ అలా ఆలోచించని మగవాళ్ళు ఇవాళ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారని మగవాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మొన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్నాడు, అందరూ గగ్గోలు పెట్టేశారు. ఇంకో అతుల్ సుభాష్ ఇతను, అబ్బో దేశంలో ఎలా జరిగితే అలా జరిగితే అలా. కానీ హిందూ పేపర్లో వచ్చింది ఏంటి అంటే ఈమెకి వాళ్ళ హస్బెండ్కి మధ్యలో జరిగిన, ఈమెకిన్ను హస్బెండ్ సిస్టర్కి జరిగిన కాన్వర్జేషను, అంటే వాట్సాప్ కాన్వర్జేషను బయటకు వచ్చింది. దాంట్లో ఆ కాన్వర్జేషన్ కనుక లేకపోతే నిజంగానే దుమ్మెత్తి పోసేవాళ్ళ అమ్మాయిని. అమ్మాయి మొత్తుకుంటుంది బాగా, మా ఫాదర్కి బాగాలేకపోతే నేను చూడడానికి వెళ్ళాను మా పుట్టింటికి,
వెళితే అదే సమయంలో అతను కుర్చీలో కూర్చొని ఫుల్‌గా తాగేసుండి, ఒక స్కార్ఫ్ చుట్టుకొని, ఫోన్ చేసి, వాట్సాప్ కాల్ చేసి, హ్మ్. నేను చచ్చిపోతా, చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడు. నేనెంత చెప్పినా వినట్లేదు. మీరన్నా చెప్పండి అని జెప్పి పాపం ఆ బ్రదర్ వాళ్ళ సిస్టర్‌కి మెసేజ్ పెట్టింది ఆ అమ్మాయి. హ్మ్. మెసేజ్ పెడితే, "నో, నో, నో, డోంట్ వర్రీ." అంటే వాళ్ళకన్నీ తెలుసు. ఆ అబ్బాయి ప్రవర్తన అలా ఉంటది అనేది అవును. తెలుసు. హ్మ్. నో, సమ్ నో, సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏదో ఉంది. ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. డోంట్ వర్రీ. ఎంతగా ఆమె డోంట్ వర్రీ అని చెప్తుంది. బెటర్ యూ స్లీప్ అంటుంది. హ్మ్. బెటర్ యూ ఏమది స్విచ్ ఆఫ్ చేయమని చెప్తుంది. ఇప్పుడు అదే అతని తండ్రికి కనుక హెల్త్ బాగలేక తండ్రికి పక్కన ఆ కొడుకు కూర్చొని ఉన్నప్పుడు భార్య మెసేజ్ చేసి, సినిమాకి వెళ్దాంరా, డ్రామాకి వెళ్దాంరా, లేదు నేను నా ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంది వస్తావా అని అడిగితే ఆ పురుషుడికి ఎంత కోపం వస్తుంది? మరి అలాగే ఒక కూతురికి తన తండ్రికి బాగలేదని వెళ్ళినప్పుడు ఆమెన అక్కడ ఆమె పని ఆమెను చేసుకొనివ్వాలి కదా! అవును. అంటే ఆ మాత్రం ఆలోచించే స్థితిలో అతను లేడు అంటే ఇంక ఈ మ్యారేజ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు భార్యాభర్తలంటే ఏంటండి? ఒకళ్ళకొకళ్ళకి ఒకళ్ళకి కష్టం వచ్చినప్పుడు రెండో వాళ్ళు అండగా నిలబడతారనే కదా! మంత్రాలు కూడా అవే కదా చెప్పి సంస్కృతంలో చెప్పినా, తెలుగులో చెప్పినా, ఇంగ్లీష్‌లో చెప్పినా, ఎక్కడ చెప్పినా ఒకటే మంత్రం కదా! అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతి చరామి చెప్తారు కదా! అవును. నేను నీకు అన్ని వేళలా తోడుంటాను. నీ అవసరాల పట్ల నేను, నా అవసరాల పట్ల నువ్వు, మనిద్దరం అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే ఇవే అవును. మంత్రాల అర్థం. మరి అలాంటప్పుడు భార్యకి తనని కని, పెంచి, ఉద్యోగం వచ్చేదాకా చేసిన పెళ్లి చేసిన తండ్రి మీద ఆ అమ్మాయికి ఆ మాత్రం అనురాగం ఉండొద్దా? సరే ఆ వాట్సాప్ చాట్ చూసాం కాబట్టి అందరికీ కొంచెం అవును. కళ్ళు తెరిపిలు తెలుసు. పడ్డాయి. అంటే నేనెందుకు అంటున్నానంటే, ఇలా అలాగే భార్యకి ప్రమోషన్ వస్తే తట్టుకోలేని భర్తలు. ఇది చాలా కామన్‌గా జరుగుతుంది. ఇవాళ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చాలామంది మహిళలు ఈ పరిస్థితిలో ఉంటున్నారు. ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఒక భార్య ఉద్యోగం చేస్తుంది. ఇంకొక ఆఫీస్‌లో భర్త ఉద్యోగం చేస్తున్నాడు. ఈమెకి ప్రమోషన్ వస్తది. అంతకుముందు భర్తకు కూడా ప్రమోషన్ వచ్చుంది. ఎందుకంటే ఏజ్ ఇంకా గ్యాప్ అసలు ఒకే ఆఫీస్‌లో చేస్తే ఇంకా ఇంకసలు అది కష్టం. ఇంక చాలా కష్టం అసలు. అది అది అసలు మాట్లాడుకునే విషయం గాదు. అయితే భర్తకి ముందు ప్రమోషన్ వస్తే వేరే ఊరికి ప్రమోషన్ మీద వస్తే భార్య చాలా సంతోషంగా నా హస్బెండ్‌కి ప్రమోషన్ వచ్చింది అంతే చాలు అని జెప్పి, మీకెందుకు నేను ఇక్కడ ఇల్లు, వ్యవహారం, పిల్లలు అన్నీ నేను చూసుకుంటాను. మీరెళ్ళండి అని జెప్పి పంపిస్తది. చాలా సంతోషంగా అందరికీ చెప్పుకుంటది. మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది, మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది అని. కానీ ఒక 2, 3 సంవత్సరాల తర్వాత సీను రివర్స్ అయ్యి ఈమెకు ప్రమోషన్ వచ్చిందనుకోండి. నువ్వు ప్రమోషన్ తీసుకుంటే ఇక్కడ ఇల్లు ఎవరు చూస్తారు? అవును. పిల్లల్ని ఎవరు చూస్తారు? ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఎమోషనల్ బ్లాక్‌మెయిలు. చిల్డ్రన్‌ని చూపిచ్చి చూపించాను. ఆహ్, పిల్లల్ని పట్టించుకో పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు? పైగా పిల్లోడు ఇప్పుడు 10థ్ క్లాస్‌కొచ్చాడు. పిల్లోడు ఇంటర్మీడియేట్‌కొచ్చాడు. నా దగ్గర ఎంతమంది మహిళా ఉద్యోగులు ఇక్కడ నాకొకటి అర్థం కాదు కృష్ణకుమారి గారు. జనరల్‌గా ఇద్దరు వర్క్ చేస్తారు. ఇద్దరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటది పిల్లలన్నాక. హ్మ్. ఒక్కళ్ళకి అనరు కదా! పిల్లలన్నాక హ్మ్. ఇద్దరు కలిసి ఆలోచించుకునేకి అంటారు కదా! ఏదన్నా వచ్చినా కూడా పిల్లల్ని మదరే చూసుకోవాలి. ఈ ఈ ఆమె వల్లే ఈళ్ళు చెడిపోయారనో, లేకపోతే పట్టించుకోవట్లేదనో అంతా మదర్ మీద ఎందుకు బ్లేమ్ చేస్తారంటారు? ఆహా! చేస్తారు. ఇప్పుడు ఈ ఉద్యోగం విషయం చెప్పాను గదా హ్మ్. మీకు. ఈ కండిషన్‌లో చాలామంది మహిళలు ప్రమోషన్స్ తీసుకోరు. అవును. ప్రెషర్. ఎందుకంటే హస్బెండ్ దగ్గర నుంచి ఆ సపోర్ట్ రాదు. ఈమె ఫైనాన్షియల్‌గా సంపాదించిన డబ్బులతోటి వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఒక స్టేజ్‌కెళ్ళటానికి ఇష్టపడతారు. హ్మ్. అంటే వాళ్ళ ఫైనాన్షియల్‌గా కావాలి. కానీ ఆ! బాధ్యతలు మాత్రం ఫైనాన్షియల్ పంచుకోకూడదు. పిరమిడ్‌ని చక్కగా నిర్మించుకుంటారు. అది హ్యాపీ. హ్మ్. కానీ బాధ్యతల విషయంకొచ్చేసరికి హ్మ్. ఒప్పుకోరు. ఇప్పుడు మీరు ఇప్పుడు లేవనెత్తిన మాటుంది గదా! అది గూడా అంతే. ఏంటంటే మగాడన్నాక 1,00,000 పనులుంటాయి. ఇల్లు పట్టుకుని కూర్చుంటాడా? హ్మ్. ఇంట్లో ఉంటాడా? ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం జేసేటప్పుడు హ్మ్, ఆమెకు గూడా 1,00,000 పనులుండొచ్చు. ఉంటాయి. కానీ ఉండకూడదు. అదే. ఉండకూడదు. ఇప్పుడు ఇంటికొచ్చిన తర్వాత పిల్లల విషయాలు భర్త పట్టించుకున్నాడనుకోండి, భార్య వంట పని చూసుకుంటుందనుకోండి,
అప్పుడు కొంచెము ఆమె మీద బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ పిల్లల ప్రవర్తనా శైలి ఎలా ఉంది, సరళి ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి భర్తకు కూడా ఒక అజమాయిషి అనేది ఉంటుంది. కానీ భర్త ఇప్పుడు ఫైనాన్షియల్గా నాకేమీ ఇబ్బందులు లేవు కాబట్టి నేను కొంచెం మరి కాస్త ఎంజాయ్ చేస్తాను అన్నట్లు భర్త చక్కగా క్లబ్కో, ఫ్రెండ్స్ తోటి పార్టీలకో, ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఈవిడ ఇంట్లో వంట చేసుకోవాలి, సాయంకాలం వచ్చి పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. ఇవన్నీ ఈవిడికి బాధ్యతలు ఉంటాయి అనుకోండి. మరి ఎట్లా ఈక్వాలిటీ, ఎట్లా ఈక్విలిబ్రియం ఎలా కుదురుతుంది ఆ ఇంట్లో? అక్కడ సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు బ్లేమింగ్ నేచరు అవును. మనిషికి చాలా సహజంగా ఉండే లక్షణం. ఈ బ్లేమింగ్ నేచర్ని కూడా ఒక రకంగా మానసికంగా వాళ్ళు ఎదగని వాళ్ళే. ఇప్పుడు బుద్ధి ఎదగడం వేరు, మానసికంగా ఎదగడం వేరు. ఇప్పుడు మెదడు బాగానే ఉంటుంది, ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాస్తారు. అది ఇందాక నేను మొదటి నుంచి చెప్పేది ఐక్యూ, యూక్యూ రెండు. అంటే వాళ్ళు బాగా బై బర్త్ ఇంటెలిజెంటే ఉంటారు. చదువుల్లో కూడా ఫస్టే ఉంటారు. ఫస్ట్ నుంచి అన్నీ క్లాస్ వస్తాయి. ఫస్ట్లు వస్తాయి, స్టేట్ ఫస్ట్ వస్తాయి. కానీ చివరికి లైఫ్లో ఒక వచ్చేసరికి భార్యతో ఎలా ఉండాలి, పిల్లలు పిల్లల్ని ఎలా ఎలా చూసుకోవాలి, చూసుకోవాలి. భార్యతో ఎలా ఉండాలి, భార్యని కష్ట నష్టాలు, సుఖాలు అన్నీ ఎలా షేరింగ్ అనే దాని విషయంలో అవును. వాళ్ళకి ఈక్యూ లెవెల్స్ పనిచేయవు అన్నమాట. పనిచేయవు. దానివల్ల ఇక అంతా అయిపోయిన తర్వాత ఏ మనిషి బ్లేమ్ తీసుకుంటానికి ఇష్టపడరు. నా వల్ల ఇలా జరిగింది అని అడ్మిట్ చేయడం అనేది ఒక రకంగా మనిషి లక్షణం. ఎందుకంటే మనకు మాటలు వచ్చు కాబట్టి. ఇప్పుడు ఒక పులికో, సింహానికో, మేకకో, దేనికో దానివల్ల తప్పు జరిగింది అనుకుందాం. అవి చెప్పగలుగుతాయా నోటితో? చెప్పలేవు. ఒక మనిషి కదా, మాటలొచ్చు కదా, భావాన్ని ఎక్స్చేంజ్ చేసుకోగలడు కదా, పరస్పరం చెప్పొచ్చు కదా. లేదు, బ్లేమ్ అంతా భార్య మీదే వేస్తారు చాలామంది. ఈ ఈ ఈ ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇలా జరుగుతూ ఉంటే నేను ఇంట్లో పని చూస్తున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను, ఆఫీస్ పని చూసుకుంటున్నాను, మళ్ళీ చుట్టుపక్కల రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటున్నాను. ఇన్ని చూసుకుంటున్నా నా భర్త దగ్గర నుంచి నాకు దక్కాల్సింది ఒక ప్రేమ, సపోర్టు, లేకపోతే ఇంకోటి నాకు దక్కట్లేదేంటి? ఆయన చక్కగా క్లబ్కి వెళ్తున్నాడు, పేకాడుకుంటున్నాడు, చక్కగా బార్కి వెళ్తున్నాడు, తాగేసి వస్తున్నాడు, ఆయనైతే బాగానే చిల్ అవుతున్నాడు కదా. మరి నా సంగతి ఏంటి? నా జీవితం ఎలా అయిపోయింది? ఏమనుకుని పెళ్లి చేసుకుంటే ఏమైంది అనే ఒక ఆలోచన గనక భార్యకి వచ్చిందనుకోండి, అది వర్కింగ్ ఉమెన్కి వచ్చిందనుకోండి, అది ఆమెకి 2 చోట్ల దెబ్బతింటది. వర్కింగ్ ఉమెన్ ఇంట్లోనూ బయట. అదే ఒక హౌస్ మేకర్కి వచ్చిందనుకోండి, ఆమె ఇంట్లోనే ఆమె సామర్థ్యం దెబ్బతింటది. అవును. ఆ ఫీలింగ్ వస్తే. అదే వర్కింగ్ ఉమెన్ మీద ఆ ప్రెషర్ ఇంకొక ఎక్కువ డిగ్రీ ఉంటుంది. ఎక్కువే ఉంటుంది. అవును. అందుకని నేను ఇందాక మొదట్లో మనం ఎక్కడ మొదలయ్యామంటే, మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా పురుషులు మారనప్పుడు వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ మేనమామలు ఆయనకు ఆదర్శం. అవును. వాళ్ళు ఇలాగే ఉండారు కదా, నేను ఇలాగే ఉంటాను. కానీ ఈ స్త్రీ ఏం ఆలోచిస్తుంది? నేను చదువుకున్నాను కదా, అవును. నేను అమ్మమ్మలాగా ఎందుకు ఉండాలి, అమ్మలాగా ఎందుకు ఉండాలి, పిన్నిలాగా ఎందుకు ఉండాలి, నేను ఈ జనరేషన్కి ప్రతినిధిని కదా, మారిన కాలానికి నేను ప్రతినిధిని కదా, పైగా దానికి తగ్గట్లు నేను చదువుకున్నాను కూడా కదా, ఉద్యోగం కూడా చేయగలుగుతున్నాను కదా, ఇవాళ టెక్నాలజీ విషయంలో నేనేమి వెనకడుగు వెయ్యట్లేదు కదా, అన్నీ నేను అందిపుచ్చుకుంటున్నాను కదా. అలాంటప్పుడు నాకు జీవితం మాత్రం ఎందుకు అందుబాటులోకి రాదు, నా చేతిలో జీవితం ఎందుకు ఉండదు అని ఆలోచిస్తుంది. ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఈ స్ట్రగుల్లోనే ఫ్యామిలీస్ నలిగిపోతున్నాయి. పైగా ఒకరికి భావోద్వేగాల మీద అదుపు తక్కువ ఉందనుకోండి, రెండో వాళ్ళకన్నా ఉంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంటుంది. ఒకే ఇంట్లో ఇద్దరికి భావోద్వేగాల మీద అదుపు ఉండదు అనుకోండి, అస్సలు ఇంకా ఆ ఇల్లు నరకం. నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చాలా సందర్భాల్లో నేను చూసింది ఏంటి అంటే, భర్త అయినా తేడా ఉండొచ్చు, భార్య అయినా తేడా ఉండొచ్చు, భావోద్వేగాల అదుపు విషయంలో వాళ్ళు రారు బయటికి. వాళ్ళ ఇంట్లో ఎట్లా కొట్టుకునో తిట్టుకునో వాళ్ళ ఇంట్లో పరిష్కారం చేసేసుకుంటారు వాళ్ళు. కోపాలు తాపాలు ఉంటాయి, ఉండకుండా ఎవ్వరు ఉంటాయి. ఏ ఇల్లు అబ్బో స్వర్గం అంటానికి ఎక్కడ స్వర్గధామం అనేది ఉండదు. కానీ ఇద్దరు పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు,
కౌన్సిలింగ్ దాకా వచ్చారు అంటే అసలు వాళ్ళిద్దరి మధ్యలో పరిష్కారం కాకపోతేనే అవును. వస్తారు మూడో మనిషి దగ్గరికి. అందుకని మనం ఇమ్మీడియట్‌గా చేయాల్సింది ఏంటి అంటే అట్లాంటప్పుడు అసలు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే అసలు ఈ వ్యక్తి మనకు సరిపోతాడా? నేను అనుకుంటున్నట్లుగా హ్మ్, ఒక అమ్మాయి కోరుకోవడం మనకి తప్పు మనకి కాదు. జ ఒక అబ్బాయి కోరుకోవడం తప్పు కాదు. నాకు ఎలాంటి భాగస్వామి అవును. కావాలనుకోవడం తప్పే కాదు. కానీ ఈ వస్తున్న అతను నేను అనుకుంటున్న అతనికి దగ్గరగా అయినా ఉన్నాడా కనీసం అనేది ఎలా తెలుస్తది? మన కల్చర్‌లో డేటింగ్ లేదు. హ్మ్. ఏం చేసినా దొంగతనంగా చేయాల్సిందే అవును. కదా! అవును. మరి అలాంటప్పుడు ఏంటి అంటే గనక మనకి కనీసం ఎంతసేపు ఆలోచించేది గూడా పేరెంట్స్ గాని, అమ్మాయిలు గాని హ్మ్. ఎంత ఆస్తులున్నాయి? ఏం కార్లున్నాయి? హ్మ్. ఇవే పెళ్ళెక్కడ చేస్తారు? పెళ్ళెక్కడ చేస్తున్నారు? హ్మ్. డెస్టినేషన్ వెడ్డింగ్. డెస్టినేషన్. ఎంతసేపు ఇవి తప్ప అసలు మనకి సెట్ అవుతుందా? లేదు. లేదా? ఏమి మరి ఎలా తెలుస్తది సెట్ అవుతది అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఒక్కటే దానికి మార్గం. హ్మ్. లేదు అనుకుంటే మన కండిషన్స్ ప్రకారం హ్మ్. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి తిరుగుతున్నారు అంటే ఆళ్ళకింక ఖచ్చితంగా పెళ్ళైపోవాల్సిందే అని ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. వాళ్ళిద్దరూ అనుకున్నా ఆ! అనుకోకపోయినా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ అనుకుంటారు. అనుకుంటారు. అలా లేని పక్షంలో ఇంక వాళ్ళు ఎంత దాడికి గురవుతారో వేరుగా చెప్పక్కర్లా. అందుకని ఒక హాస్పిటల్‌కెళ్ళినట్టెళ్ళి, హ్మ్. ఒక కౌన్సిలింగ్ సెంటర్‌కెళ్ళి, చక్కగా కౌన్సిలింగ్‌లో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయించుకున్నారనుకోండి, హ్మ్. కనీసం ఇప్పుడు 100కి 100 మార్కులు రాకపోవచ్చు. కనీసం అవును. 20% 50 అయినా ఇప్పుడు జ్యోతిష్యుల చుట్టూ తిరిగేదేదో ఆ పాయింట్లు కలుస్తాయి అంటారు ఏదో అవునవును. జ్యోతిష్యాల్లో. దాని బదులు ఈ కౌన్సెలింగ్. కౌన్సిలింగ్‌కెళ్తే విషయం ఏంటో అర్థమైపోతది. అవును. వాళ్ళ జాతకాలేంటో తెలిసిపోతాయి. అవును. ఆ జాతకాలు కాదు. ఈ జాతక తెలిసిపోతాయి. అవును. తెలిసినప్పుడు మ్యాచ్ వద్దనుకుంటే అవును. తప్పేముంది? హ్మ్. ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే పెళ్లయిపోవాలని ఎక్కడా లేదు. లేదు. హ్మ్. పెళ్లి చూపుల్లో ఇక నుంచి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్‌కి సిద్ధమా? అలాగే బ్లడ్ హెల్త్ హెల్త్ రిపోర్ట్స్, రిపోర్ట్స్. హెల్త్ రిపోర్ట్సు అలాగే జాబులకు సంబంధించి హ్మ్. పే స్లిప్‌లు ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే అవును. పెళ్లి జీవితం అంత బావుంటది. ఆ ట్రాన్స్‌పరెన్సీ లేక మనకి ఒక దిక్కుమాలిన సామెతోటుంది. 100 అబద్దాలాడైనా ఓ ఓ పెళ్లి పెళ్లి చేయమని. చేయండి. హ్మ్. అసలు 100 అబద్దాలు గాదు. ఒక్క అబద్దాన్ని కూడా సహించట్లా ఇవాళ. అవును. బయట పడింది అంటే మటుకు అవును. ఛాన్స్ దొరికింది చాలా ఇంతే చాలు అనుకుంటున్నారు. హ్మ్. అందుకని ఆ సామెతలు తీసి పక్కన పెట్టేసేసి మీరు చక్కగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్‌కెళ్ళి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇదిగో ఇలా చావటాలు, అవును. చంపటాలు, చంపటాలు. చంపించుకోవటాలు ఇవి లేకోకుండా ప్రశాంతంగా ప్రశాంతంగుంటారు. ఉంటారు. అవును. ఇప్పుడు మనకి నేను మొదటి నుంచి చెప్పేదదే. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇద్దరూ ఒకటే. హ్మ్. ప్రాణం ఇద్దరిది ఒకటే. పుట్టేంత వరకు అమ్మాయో, అబ్బాయో మనకు తెలుస్తదా? తెలీదు. పుట్టాకే గదా ఇవన్నీ ఈ వివక్షలన్నీ మొదలవుతుంది. అందుకని ప్రాణం ఎవ్వరిదైనా ప్రాణమే అని హ్మ్. అనుకుంటే హ్మ్. ఇలా జీవితాన్ని కాస్త జీవితం చేతుల్లోకి మనం వెళ్ళిపోకుండా మన చేతుల్లో జీవితం ఉండేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే మ్యామ్. చెప్పారు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐ థింక్ ఫస్ట్ టైమ్ దేశంలోనే ఈ మహిళలకి పెద్ద పీఠం వేశారని చెప్పొచ్చు. ఒక 150 బసెస్‌కైతే వాళ్ళని ఒక ఓనర్ చేశారు. సో, నిజంగా లేడీస్‌కి ఇది అప్పగిస్తే ఈ బాధ్యత నెరవేరుస్తారంటారా? సక్సెస్ అవుతదంటారా ఇది? ఖచ్చితంగా అవుతదండి. ఎందుకంటే ఇది అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే హ్మ్. మనకి సెర్ఫ్ అని గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం అని ఒకటుంది. హ్మ్. ఆ పథకం కింద స్వయం సేవక బృందాలని చెప్పి మహిళా స్వయం హ్మ్. సేవక బృందాలని ఉంటాయన్నమాట. వీళ్ళు ఆహ్, డ్వాక్రా మహిళలు హ్మ్. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు గదా! వీళ్ళంతా సంఘాలుగా పొదుపు సంఘాలని హ్మ్. రకరకాల గ్రూపులున్నాయి మన దగ్గర. ఓకే. హ్మ్. అట్లాంటి ఈ ఈ ఈ సెర్ఫ్ పథకం ద్వారా హ్మ్. ఎంపిక చేసి ఆహ్, మహిళలకి ఒక ఒక గ్రూప్‌కి గ్రూప్‌కి. అంటే బాగా ఇప్పటివరకు ఆహ్, ఎక్కడ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు లేని వాళ్ళు, అలాగే ఈ ఈ గ్రూపులు సమర్థవంతంగా నిర్వహిస్తున్న వాళ్ళకి, హ్మ్. ఇట్లాంటి వాళ్ళకి ఒక బస్‌ని ఇచ్చారనుకోండి. ఓకే. ఇస్తే ఆ బస్సు మీద వచ్చే ఆదాయ వ్యయాలు అవన్నీ సరిగ్గా చూసుకుని, హ్మ్. వాళ్ళు ఆ మిగిలిన డబ్బుని ఆ గ్రూప్‌కి చెందేటట్లుగా హ్మ్. మార్గదర్శకత్వాలు
విడుదల చేయబోతున్నారు. అంటే చాలా వరకు ప్రాజెక్ట్ రిపోర్ట్ బయటకు వచ్చేసింది. గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసేసుకుంది. అలాంటప్పుడు ఇప్పుడు చాలామందికి ఉండేది ఏంటి అంటే, బస్సులా అంత పెద్ద విషయాలు మహిళలు నెరవేర్చగలరా అని మాట్లాడుకుంటారు. అలాంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడో చదివాను, 1970s నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు మహిళలు. ఓకే. 70s 70sలోనే నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు. ఇప్పుడు జనరల్ డ్యూటీలు చేసుకోండి, మీకు భద్రత మేము ఇవ్వలేము అని చెప్పి ఆఫీసులు వాళ్ళ బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకోవటం కోసం మహిళలకి మేము నైట్ డ్యూటీలు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అంటే ఈ మహిళలు కూడా ఒక రకంగా నిజమేలే, నైట్ డ్యూటీ లేకపోతే మంచిదే కదా అని సంతోషపడిపోతున్నారు. కానీ మనకు ఒక సవాలు వచ్చినప్పుడు ఆ సవాలుని మనం ధీటుగా దాన్ని ఎదుర్కోకపోతే, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. మనం ముందుకెళ్ళటానికి ఉండాలి తప్పితే వెనక్కి వెళ్ళటానికి కాదు. ఈ రెండు ఎందుకు కలిపి చెప్తున్నానంటే, నేను మహిళలకి సామర్థ్యం ఉంది, లేక కాదు. ఆవిడ ఈ మాట అన్న ఆవిడ ఎవరంటే, వాతావరణ శాఖకు సంబంధించి ఆవిడ చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు ఒక ఆవిడ. ఆంధ్రామాలలో ఉన్న ఆవిడనంట, కానీ ఆవిడ తమిళనాడులో వెళ్ళి స్థిరపడ్డారు. వాళ్ళు పూనాలో చదువుకున్నారు, పూనాలో ఉద్యోగం చేశారు, తమిళనాడులో ఉద్యోగం చేశారు. ఆవిడ చెప్తున్నారు, ఒక సవాళ్ళను తీసుకోవడం పెద్ద భయపడరు, పైగా భయపడకూడదు అని చెప్తున్నారు ఆవిడ. ఇవాళ సునీత విలియమ్స్ ఉందండి, ఏంటి అసలు ఆవిడ వస్తుందా రాదా? ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళారు అంటే వాళ్ళ ఆశలు వదులుకుని వెళ్ళినట్టే లెక్క. కానీ ధైర్యంగా ప్రిపేర్ అయ్యే వెళ్తున్నారు. మరి అట్లాగే ఇప్పుడు మన ర్యాకెట్ సైన్స్లో కూడా చాలామంది మహిళా సైంటిస్టులు ఉన్నారు. శ్రీహరికోట ఉన్నారు మహిళా సైంటిస్టులు. కాకపోతే వాళ్ళందరూ బయటకు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిసారి చెప్పుకోవాలని అనుకోరు. దానివల్ల చాలా వెలుగులోకి రాని విషయాలు చాలా ఉన్నాయి. గనుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కడంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇవాళ నైట్ డ్యూటీ అయినా చేయడానికి సిద్ధమే. కానీ మేనేజ్మెంటే ఒక రకంగా అతి తెలివికి పోయి, ఇప్పుడు మేనేజ్మెంట్ బాధ ఏంటంటే, ఇక్కడ ఆవిడ డ్యూటీ 2ంటికి అయిపోయింది అనుకోండి, 2ంటికి ఆవిడ ఇంటికి వెళ్తాను అంటే గనక ఆవిడ ఇంటి దగ్గర దింపాల్సిన బాధ్యత ఆఫీస్ది, ఆవిడ ఓన్ కాదు. అందుకని ఏం చెప్తున్నారు, మీకు అసలు నైట్ డ్యూటీలు వెయ్యము అని చెప్తున్నారు. అప్పుడేమవుద్దంటే, ఆఫీస్లో ఉన్న వేరే మగవాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, ఈ ఆడవాళ్ళు ఇంతే, నైట్ డ్యూటీలు కూడా చేయరంట, మళ్ళీ జీతాలు మట్టుకు సమాన పనికి సమాన వేతనం అంట. ఇప్పుడు పత్రికా ఆఫీసుల్లో లేడీ జర్నలిస్టులు బాగా తగ్గిపోవటానికి కారణం ఏంటి అంటే, నైట్ డ్యూటీలు బాధ్యత మాది కాదు అని యాజమాన్యాలు చేతులు ఎత్తేయడమే. వాళ్ళ ఓన్ రిస్క్. మీరు పార్లమెంట్లో చూడండి, అసెంబ్లీలో చూడండి, స్థానిక సంస్థలంటారా పక్కన పెట్టండి, ఎక్కడ చూసిన మహిళా ఉద్యోగులు, మహిళా ఎంపీలు, మహిళా ఎమ్మెల్యేలు తగ్గిపోతున్నారు. 1970s కాలం అంటే మనం కరెక్ట్గా గుర్తు చేసుకుంటే ఇందిరాగాంధీ పాలిస్తుంది. అప్పుడు చాలా చాలా పథకాలు వచ్చాయి. ఇందిరాగాంధీ ఉన్న టైంలో ఒక మహిళ ప్రధానిగా ఉండటం ఒక కారణం కావచ్చు, లేకపోతే ఆవిడకే ఎక్కువ ఆ శ్రద్ధ ఉండటం కావచ్చు. కానీ ఏదైనా ఆ టైంలో మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కూడా చాలా పెద్దపీట వేశారు. ఐసిడిఎస్ అని ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, పిల్లలకి తల్లులకి సంబంధించిన ప్రాజెక్టు. ఒకప్పుడు నాకు బాగా కోపం వచ్చేది, బొడ్డోడని పశువుడికిన్ను ఇంత పెద్ద స్త్రీకి కలిపి ఒకే శాఖ అని కోపం వచ్చేది. కానీ ఆలోచిస్తే అర్థమవుతుంది, తల్లి వెంటే బిడ్డ, ఆవు వెంటే ఆవు దూడ. మరి కలిపి ఆలోచిస్తే తప్పే ఉంది. అంటే మనకేంటంటే
మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. కొంచెం అవునవును. అర్థం చేసుకుంటే అవును. కొంచెం మనం ఆలోచించడం సరిగా ఆలోచిస్తాం. అలా అంత మంచి మంచి ప్రాజెక్టులు వచ్చినాయి. ఆ టైంలో ఉమెన్ ఎంపవర్మెంట్‌కి బాగా పెద్దపీట వేశారు. ఇంకా అట్లా 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 కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ స్వయం సమృద్ధి పథకాలని హ్మ్. చెప్పి హ్మ్. ఇవన్నీ డ్వాక్రా ఇవన్నీ వచ్చిన తర్వాత హ్మ్. పొదుపు సంఘాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మనకేంటంటే వాళ్ళొక గ్రూప్‌గా ఏర్పడి కొ గవర్నమెంట్ బ్యాంక్ అప్పిస్తది వీళ్ళకి. వడ్డీ లేని రుణాలని, లేదంటే తక్కువ రేటుకి వడ్డీకని ఇస్తారు. ఇస్తే ఆ మహిళలందరూ కలిసి ఆ డబ్బుని ఎలా ప్రతి నెల ఎవరు ఎవ తీసుకుంటారు ఏంటి తీసుకుని వాళ్ళు అంటే వడ్డీలకే సతమతమైపోతున్నారు అని చెప్పి హ్మ్. వాళ్ళేదన్నా పని జేసుకోవడానికి ఆ డబ్బులుంటాయి అనే ఉద్దేశంతోటి పొదుపు సంఘాలు పెట్టారు గదా! వాటిలోకి ఈ బస్సులనిచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మహిళ తలుచుకుంటే చేయగలదు. పైగా ఒక రకంగా డబ్బు చూడగానే పురుషులకి ఏమనిపిస్తదంటే మంచిగా స్పెండ్ అవును. చేయాలనిపిస్తది. స్పెండ్. కొంచెం అవును. టూర్‌లెళ్ళాలనిపిస్తది. లేదు అనుకుంటే మంచి మంచి బట్టలు వేసుకోవాలనుంటది. లేదు బండ్లు కొనుక్కోవాలనుంటది. ఇలా రకరకాలు. అంటే ఎక్కువ అనుత్పాదక వ్యయాలు చేస్తారు పురుషులు. హ్మ్. స్త్రీలు అట్లా కాదు. ఇప్పుడు ఈ డబ్బు అందరు స్త్రీలని నేను అనట్లేదు. ఈ డబ్బు దీనికి ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్టు. హ్మ్. మళ్ళీ దీని నుంచి మనం ఏమైనా సంపాదించగలుగుతామా అనే ఒక జాగ్రత్త అయితే ఉంటది. అందువల్ల ఈళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇలా మహిళల గురించి మహిళల ఎంపవర్‌మెంట్ పెంచటం కోసం ఈ గవర్నమెంటు ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకోవటం చాలా మంచి నిర్ణయం. సో, ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనొకటే అండి. చాలా పాత కాలంలో పని గంటల విషయంలోనే మహిళా దినోత్సవం స్టార్ట్ అయిందసలు. హ్మ్. ఈ బట్టలు కుట్టే కేంద్రాలు అవి ఉంటాయి గదా! వర్క్‌షాప్స్ వాటిల్లో అపరిమితమైన పని గంటలుండేవి. ఇచ్చే వేతనం తక్కువుండేది. అప్పుడు దీనికి స్త్రీలు, పురుషులు కలిసి పోరాటం చేశారు. పోరాటం చేస్తే మేము కాల్పులు జరుపుతామని ప్రభుత్వం అన్నది. హ్మ్. అంటే, అంటే యాజమాన్యాలనుకోండి ఒక రకంగా. హ్మ్. అంటే చాలామంది పురుషులు పారిపోయారు. పాపం ఫీల్ కావద్దు అవును. పురుషులు. కానీ మహిళలు ఒక నిర్ణయానికి రావటానికి కొంచెం టైం తీసుకుంటారు గానీ, వచ్చాక నిర్ణయాన్ని మార్చుకోరు. మహిళల్లో ఉండే సహజ సిద్ధమైన ఒక లక్షణం అది. చాలా పట్టుదలుంటది. అసలు ఆళ్ళు ఆ పట్టుదలలోకి ఆహ్, రానంత సేపు ఒక రకంగా ఉంటది వాళ్ళ బిహేవియరు. వచ్చాక ఒక రకంగా ఉంటది. అయితే ఇది 2 వైపులా పదునున్న కత్తి. ఈరోజు అది ఆ 2 వైపుల పదును ఎక్కువైంది. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో. అవును. కానీ ఆ రోజు అలా కాదు. ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా నిలబడ్డారు. కాల్పులు జరిగినాయి. కొంతమంది మహిళలు చనిపోయారు. హ్మ్. ఆ విధంగా మార్చి 8 వచ్చింది మనకి. ఓకే. పని గంటల దగ్గరనే స్టార్ట్ అయిందిది. హ్మ్. వేతనం పురుషులకి, మహిళలకి వేతనం సరిగా ఉండాలని. ఇలాంటి కారణాలతోటి పని ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన పరిస్థితుల గురించి ఇట్లా ఆలోచించారు. అయితే దీనికి రోజా లక్సెంబర్గ్ అట్లాంటి వాళ్ళు నాయకత్వం వహించారు. ఏది ఏమైనా సరే ఆ రోజు వీళ్ళు ధైర్యంగా నిలబడి పోరాడారు. అదంతా చరిత్ర. ఘనమైన చరిత్ర. కానీ చరిత్ర ఎప్పుడు ఘనంగా ఉంటే సరిపోదు. ఆ చరిత్రని మనం స్ఫూర్తిగా తీసుకొని వర్తమానంలో మనం భవిష్యత్తుకి పునాదులేసుకోవాలి. ఇవాళున్న పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా చాలా అనకూడదు కానీ వెనక్కెళ్ళిపోయేలాగా ఉంది మహిళల పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా హ్మ్. నేను ఇందాక ప్రస్తావించినట్లుగా నైట్ డ్యూటీలు గురించి ఆలోచించేటట్లుగాను ఇట్లా రకరకాల విషయాలకి మహిళల్ని వెనక్కి లాగుతున్నారు. ఇప్పుడు ఒకసారి ఆనంద్ మహీంద్ర గారు ఒక కార్టూన్ షేర్ చేశారు హ్మ్. ఫేస్‌బుక్‌లో. ఏంటంటే సోషల్ మీడియాలో హ్మ్. ఆహ్, పరుగు పందెం పెట్టారు. హ్మ్. మహిళలకి, పురుషులకి. మహిళలకేమో వాషింగ్ మిషన్‌లు, హ్మ్. గ్యాస్ స్టవ్‌లు అయన్నీ వాళ్ళకి బాడీ వేర్‌గా ఉన్నాయి. ఓకే. ఆ! పురుషులకేమీ లేదు. హ్మ్. ఫైల్ ఒకటుంది చేతిలో. సూటు, బూటు యేసుకున్నారు. పరుగు పందెం పెట్టారు. ఎవరు గెలుస్తారు చెప్పండి?
ఎవరి దగ్గరైతే తక్కువ బరువుందో అ అంతే. అందుకని ఏంటంటే, మనం హ్మ్. ఏవైతే బంధనాలనుకుంటున్నామో, ఆ బంధనాల్ని మొత్తం వదిలేయమని నేను చెప్పట్లేదు. వీలున్నంత వరకు హ్మ్. మనం పని చేయడానికి పుట్టాం, కాదనట్లా. కానీ రొటీన్ పనులు చేయడానికి మనం పుట్టల. విభిన్నమైన ట్రూ. పనులు చేయటానికి కూడా మనం పుట్టాము అనేది ముందు మహిళలు గుర్తుంచుకోవాలి. మన కోసం ఎవరో ఏదో చేస్తారని ఆలోచించొద్దు. ఆ పోరాటం స్ఫూర్తిగా ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు మనకి వ్యక్తిగత జీవితానికి కావచ్చు, ఆఫీసుల్లో పని గంటల విషయంలో కావచ్చు, ఇవాళ ఏ విధమైన ఇబ్బందులు వస్తున్నాయి మనకి, మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలేంటి అని ఆలోచించితే గనక, మనకిప్పుడు నంబర్ వన్‌గా కనిపించేది ఏంటి అంటే, మొదటిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి స్టార్ట్ చేశారు 70 గంటల పని విధానం అవును. గురించి. ఆ తర్వాత ఇంకొకాయన, ఆ తర్వాత ఇంకొకాయన మాట్లాడుతున్నారు. ఎల్&టీ ఆయన కూడా మాట్లాడాడు. వీళ్ళిద్దరూ మాట్లాడారని చెప్పి ఒక సైనికాధికారో ఎవరో ఆయన కూడా మాట్లాడారు, నాకు గుర్తున్నంత వరకు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. హ్మ్. ఇది మంచిది కాదు సమాజానికి. మీరు ఇంత పని గంటలు పెంచుకుంటూ పోతే, ఎన్నో ఉద్యమాల ద్వారా పని గంటల నియంత్రణ వచ్చింది. మీరు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారా సమాజాన్ని? మీరేమో మంచి మంచి శాస్త్ర సాంకేతికతతోటి హ్మ్. డబ్బులు సంపాదించుకుంటారు. ముందుకెళ్తున్నారు మీరు. ఆ! ఇవాళ ఆదాయాలు ఒకళ్ళకొకళ్ళకి పోగుపడుతున్నాయి. ఒకప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయన టెక్నాలజీని వాడబట్టే కదా! మరి అంటే మనుషులకి ఇంకా వెసులుబాటు అక్కర్లేదా? అసలు ఎవరి కోసం పని చేయాలి? 70 గంటలు, 80 అవును. గంటలు, 90 గంటలు ఆదాయం డబ్బులు మాకేమన్నా జీతాలు పెంచుతావా నువ్వు? పోనీ నీకేమన్నా విపరీతంగా ఆదాయాలొస్తే అయేమన్నా మాకు షేర్ చేస్తావా ఎక్కువ గంటలు పని చేశావని? ఒకప్పుడు ఓవర్ టైమ్ అని ఉండేది. అవును. 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే వాళ్ళకి డబ్బులిచ్చేవాళ్ళు. నువ్వు పని గంటలు పెంచుకుంటూ పోతే ఇంక ఓవర్ టైమ్ ఇచ్చే అవకాశం ఉండదు కదా! అవసరం ఉండదు కదా! అడగటానికి వీళ్ళకి హక్కు ఉండదు కదా! అంటే మనుషుల్ని మళ్ళీ బానిసలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు భర్త బానిస అయ్యాడనుకోండి, ఆఫీస్‌లో కష్టపడి వచ్చాడనుకోండి, పని ఒత్తిడి ఎక్కువైపోయిందనుకోండి భర్తకి, విసుగు, చిరాకు అవన్నీ చూపించేది ఎవరి మీద? మళ్ళీ కుటుంబం మీదే అవును. కదా! అలాగే ఒక స్త్రీయే ఉద్యోగం చేస్తుందనుకో, పురుషుడు చేస్తున్నారు, స్త్రీ చేస్తున్నాడు అనుకుందాం. మరి చేసేటప్పుడు స్త్రీ అంత ఒత్తిడిని తట్టుకోగలదా? అంటే ఆమెకు తట్టుకోవడం చేత కాదని మట్టుకు నేను ఒప్పుకోను. మళ్ళీ హ్మ్. ఇంటికొచ్చాక బోలెడు పనులుంటాయి గదా! పిల్లల పనులు పిల్లలు గావచ్చు, అత్తమామలను చూసుకునే విషయం గావచ్చు, ఇవన్నీ ఉంటాయి గదా! మరి ఈ బర్డెను, ఆఫీస్‌లో ఎక్స్‌ట్రా అవర్స్ బర్డెను రెండూ తీసుకోవాలి అంటే ఈమేమి యంత్రం గాదు గదా! ఒక మనిషి గదా! అవును. అందుకని ఇవాళ ఒక సరికొత్త రూపంలో పోరాటం చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం 2024 వరకు ఇలాంటి ఎజెండా మన ముందు లేదు. హ్మ్. మనం ఎంతసేపు ఏం మాట్లాడుతున్నాము? మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి, మాకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించండి, హ్మ్. మేము అన్నిట్లో సమానం, మేము పని చేయగలము, హ్మ్, సమాన పనికి సమాన వేతనము, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకి నిరోధక చట్టాలు తెచ్చుకోవడము, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అవన్నీ ఇప్పుడు పక్కకెళ్ళిపోయి, ఇప్పుడు 2024 సంవత్సరంలో మనం ఇన్వెన్షన్ చేసింది ఏంటి అంటే, పని గంటలు పెంచే విషయం గురించి ఇన్వెన్షన్ చేసాం మనం. ఇప్పుడు దీని మీద పోరాడాలి. ఏ రోజైతే మహిళా దినోత్సవం మార్చి 8 నేపథ్యం ఏంటో మళ్ళీ ఇవాళ వచ్చింది. అవును. అందుకోసం ఏంటంటే, ఎవరైతే ఉత్పత్తిదారుడు ఉంటాడో, ఎవడైతే పెట్టుబడిదారుడు ఉంటాడో, వాడికి ఆదాయం తీసుకురావటం కోసం, వాళ్ళు ఫోర్బ్స్ లిస్ట్‌లో ఉండటం కోసం, లేదు వాళ్ళు శ్రీమంతుల లిస్ట్‌లో ఉండటం కోసం, మన రక్త మాంసాలు మనం ఎందుకు ధారపోయాలి? ఇప్పుడు ట్రూ. చెమట ద్వారా డబ్బు సంపాదించడం తప్పేమి కాదు. చెమట చిందించందే ఎక్కడా డబ్బు అనేది అసలు ఒక ఉత్పత్తి అనేది రాదు. ఉత్పత్తి లేనిది సంపద ఉండదు. కానీ రక్తమాంసాలు పెట్టి చేయాలి అంటే మటుకు ఇది కరెక్ట్ కాదు. అందుకని ఇవాళ సరికొత్త పోరాట రూపం ఏంటి అంటే, ఈ పని గంటలకు వ్యతిరేకంగా హ్మ్.
మహిళలు సంఘటితంగా పోరాడాలి. ఇవాళ కుటుంబ విలువలు ఉండాలన్నా, కుటుంబంలో ఒక మంచి వాతావరణం ఉండాలన్నా, ఆరోగ్యకరంగా కుటుంబం ఉండాలి అన్నా కూడా ఒక మనిషి చికాకు పడుతూ ఉంటే ఆ ఇల్లు ఎట్లా, పైగా ఇద్దరు ఉద్యోగం చేస్తే ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి. పైగా ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక నినాదం ఉంటుంది. ఈ సంవత్సరం నినాదం ఏంటి అంటే యాక్సెలరేట్. అది మీరు ఉన్న పరిస్థితి నుంచి మీ శక్తిని, యుక్తిని ఉపయోగించి అభివృద్ధి వైపు యాక్సెలరేట్ అవ్వండి. అంటే దూసుకుపోండి, ఆగొద్దు అని. అది ఇవాళ ఈ సంవత్సరం నినాదం. బహుశా నేను అనుకోవటం ఈ నినాదం ఈ పని గంటల మీద పోరాటానికి యాక్సెలరేట్ అవుతుంది, దానికే ఎక్కువ పెట్టాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నా. ఏది ఏమైనా మహిళలంగా ముందుగా మనం గర్వపడదాం. అలాగే మనకు కూడా తెలివితేటలు ఉన్నాయని అంగీకరిద్దాం. ఈ సమాజంలో మన వాటాని మనం తీసుకోవటానికి మనం సిద్ధంగా ఉందాం. కానీ ఇవన్నీ జరగాలి అంటే మనకు ఆల్రెడీ మనని తయారు చేయబడ్డాం. భారతదేశంలో మహిళలు ఎప్పుడు తయారు చేయబడతారు, ఎదగరు, తయారు చేయబడతారు. మనం తయారు కాబట్టడానికి సిద్ధంగా ఉండొద్దు, ఎదగటానికి మనం ఉండాలి. ఎదగాలి అంటే మనం మన చుట్టూ ఉన్న గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటూ, వచ్చిన ప్రతి సవాల్ని సేకరిస్తూ, సవాళ్ళని ఎదుర్కొంటూ, అవకాశాలను అందిపుచ్చుకుని, మనమేం పురుషులకు పోటీ కాదు, అవసరం లేదు, పోటీ పడాల్సిన అవసరం లేదు. మన సత్తా మనం నిరూపించుకుందాం. అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.